దైవం నీకు వరం ఇచ్చిందనుకో, అప్పుడు ఆ వరాన్ని ఏం చేస్తావు? దైవం ఇచ్చిన వరాన్ని వృధా చేసుకోకూడదు. జీవితం ఒక వరం, ఆ దైవం ఇచ్చింది, సంపూర్ణంగా ఉపయోగించుకోవాలి. జీవితంలో కష్టాలు, దుఃఖాలు చెప్పి రావు. కష్టాలు వచ్చినప్పుడు ఓర్చుకోవాలి, సుఖాలు వచ్చినప్పుడు తట్టుకోవాలి. సుఖ దుఃఖాలను సరిగా చూసుకోగలిగి జీవితాన్ని నెట్టుకొచ్చినాడే సరైన గెలుపు. నువ్వు గెలిచావు అని నమ్ముతున్నావంటే అది ఖచ్చితంగా దైవం సృష్టించిన వాటన్నింటికి లోబడకుండా దైవాన్ని ప్రార్థిస్తూ దైవాన్ని కొలుస్తున్నట్లుగా ఉన్నట్లు లెక్క. ఒకటేసారి నీకు విన్నవించుకుంటున్నాను, సహజంగా మనిషికి కష్టం రాదు, కానీ కష్టం వస్తే అంత ఈజీగా తొలగిపోదు. ఎందుకంటే కష్టం అనేది చెప్పి రాదు కాబట్టి. తగు జాగ్రత్తలో ఉండి కష్టాన్ని తొలగించుకున్న తర్వాత తప్పకుండా కష్ట ఫలితానికి సుఖం వస్తుంది. అప్పుడు అదుపు తప్పకుండా జాగ్రత్త పడి తన సుఖ దుఃఖాలను పంచుకోవాలని మీ అందరికీ తెలియజేస్తున్నాను.